పిల్లలు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము కొరకైన సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుంటున్నాను. నిర్గమకాండము 33వ అధ్యాయము. యెహోవా చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా. 33వ అధ్యాయము 17వ వచనంలో ఈనాటి పాఠ్యాంశం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. భక్తులైనటువంటి మోసే గారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మోసే పట్ల కలిగినటువంటి ప్రణాళికలు లేదా ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండేటువంటి కొన్ని ఆలోచన విధానాలు సర్వసాధారణంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్రయించినటువంటి మనము కొన్ని సందర్భాల్లో ఆయా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కాదు ఏమనుకుంటామంటే అసలు నేను దేని కొరకు ఉన్నాను అనే ప్రశ్న చాలా సందర్భాల్లో 100కి 99% ప్రతి వ్యక్తి జీవితంలో వచ్చినటువంటి ప్రశ్నలే. అసలు నేను ఎందుకు జన్మించాను అనేటువంటి ఈ పరిస్థితులు ఏదో ఒక సందర్భంలో మనలో వస్తూ ఉంటుంది. అసలు నేను జన్మించుకుని ఉంటే బాగుండేది, నేనెందుకు, అసలు నేనేంటి, నా వల్ల ఏం ప్రయోజనం అని ఏదో ఒక సందర్భంలో వచ్చినటువంటి పరిస్థితులు. అయితే ఇది నా దేవుడి సేవకుడిగా నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే, అందరిలాగా మనం జన్మించాము, అయితే మన జన్మ కంటే ఒక ప్రత్యేకత ఉండాలి ఖచ్చితంగా. అందరిలాగే మనం కూడా జన్మించాము, కానీ మన జీవితానికి ఒక ప్రత్యేకత అనేది ఖచ్చితంగా కావాలి. అయ్యా ఎందుకు అలాగా? ఈ లోకంలో ప్రతి బిడ్డ కూడా తల్లి గర్భంలో 9 మాసాలు తన తల్లి తన గర్భంలో మోస్తే కదా జన్మనిస్తుంది. ఏ దేవుడైతే అందరినీ కలుగు చేసాడో మమ్మల్ని కూడా ఆ దేవుడు కలుగు చేసాడు కదా. వాళ్ళకి జీవాత్మ ఊదినటువంటి దేవుడు మా నాసికారంధ్రంలో కూడా జీవాత్మ ఊదాడు కదా అని అంటే నేను అంటాను, అందరూ జన్మించినట్టు మనం జన్మించాము, కానీ మన పట్ల దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. సో కలిగి ఉన్నటువంటి ఏది కూడా కలిగింది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. మరి ఆయన ద్వారా కలిగినటువంటి మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అని అంటే కొన్ని సందర్భాలు ఏమనుకుంటామంటే, అసలు నేను జన్మించకపోయినా బాగున్నాను అంటాం. కానీ దేవుడు మనల్ని కలుగు చేసినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రతి వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం పర్టికులర్గా ఈ చదవనటువంటి లేఖన భాగంలో ఏమంటాడంటే, ఒక వ్యక్తి యొక్క పేరును బట్టి, ఒక వ్యక్తి యొక్క పేరు దేనికి సాదృశ్యంగా ఉంది, పేరు దేనికి సాదృశ్యంగా ఉంది, ఒక వ్యక్తి యొక్క పేరు దేనికి సూచిస్తుంది, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన సూచిస్తుంది. ఇప్పుడు ఆ పేరు చెప్పగానే ఆ వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలన్నీ మనకి ఇమీడియట్గా ఒకటి అలా రివ్యూ అవుతుంటాయి. ఆ వ్యక్తి అండి తెలుసండి ఆయన గురించి అంట అంటే ఆ వ్యక్తి యొక్క గుణ లక్షణాలు మనకి పరిచయం చేస్తాయి. యేసు ప్రభు వారిని గురించినటువంటి పేరు కనుక మనకి ఏమర్థమవుతుంది, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, మానవాళి కొరకు రక్షణ కొరకు ఆయన అతని గమనకాలకు రక్తంలో కలుగు చెందించారు. బరబ్బా గురించి చెప్పగానే ఆయన బందిపోటు దొంగ, యోధ అనగానే ఇస్కరియోతు యోధ అనగానే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని అంటే ఆ పేరు దేనిని సూచిస్తున్నట్టు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని సూచిస్తూ ఉంది, ఆ వ్యక్తి యొక్క గుణ లక్షణాలు సూచిస్తూ ఉంది. అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ లోకంలో జన్మించినటువంటి మనము దేవుని యొక్క అమూల్యమైన రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటువంటి ఒక క్రైస్తవ విశ్వాసి, అది దైవజనుడు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. ఒక క్రైస్తవ విశ్వాస అంటే దైవజనుడు కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన వాడే కనుక అందరూ కూడా ఈ యొక్క గుంపులో ఆపాదించవచ్చు. అంటే ఒక వ్యక్తి యొక్క జననం అనేది, ఒక వ్యక్తి యొక్క పేరు అనేది దేనిని సూచిస్తుంది అని అంటే ఆ వ్యక్తి యొక్క గుణ లక్షణాలను సూచిస్తూ ఉంది. ఇక్కడ చూడండి 17వ వచనంలో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున నేను దేవుడు అంటాడు. చూడండి, థ్యాంక్ యూ. ఇక్కడ యేసు అంటే దేవాది దేవుడు వచ్చి అంటాడు, ఒక వ్యక్తి యొక్క పేరును బట్టి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మనకి అర్థమవుతుందనంటే మోసే దగ్గరికి దేవుడు వచ్చి అంటాడు, ఇదిగో నీవు చెప్పినది యావత్తును, నువ్వేదైతే చెప్పావో అది నేనేం చేస్తాను. ఈరోజు తల్లి గర్భాన్ని ఇదివరకు నేను మీకు ఒకసారి క్లుప్తంగా ఈ విషయాన్ని నేను మీకు తెలియజేశాను. భార్య తన భర్త మాట విన్నటువంటి దాఖలాలు చాలా సందర్భాలు అంటారు, ఈమెన మాట వినడం లేదండి అంటారు. భర్త భార్య మాట వినలేనటువంటి పరిస్థితులు, కన్న పిల్లలే తల్లిదండ్రుల మాట వినలేనటువంటి పరిస్థితులు, తోడబుట్టిన అన్నదమ్ములు అక్కచెల్లెలు లేని అంటే ఎందుకు నేను మీకు విషయాలు తెలియజేస్తానంటే సొంత ఇంటిలో వారే
ఇంట్లో వారి 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో కలిసినటువంటి శిష్యులే ఎవరి మాట వినలేదు, యేసు ప్రభు వారి మాట వినలేదు. ఒకవేళ వినేలా ఉంటే యేసు ప్రభు వారిని పట్టుకుని వెంటనే పారిపోయేవారు కాదేమో. అంటే ఈరోజు కుటుంబాలలో మన తోబుట్టువులే, జీవితాన్ని పంచుకున్నటువంటి భాగస్వాములే, గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలే ఏం చేయడం లేదు, చెప్పిన మాట వినడం లేదు. కానీ బైబిల్ గ్రంథంలో అంటారు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి దేవుడు అంటాడు, మోషే నీ పేరును బట్టి నీ ప్రవర్తన నాకు నచ్చింది, నీ పేరును బట్టి అంటే నీ యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా నాకు నచ్చాయి కనుక నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. 17 వచనం అంటే వచ్చింది, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున నేను చెప్పున చేసేదనని నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి. ఇక్కడ మరి ఎంత అద్భుతకరమైనటువంటి విషయం చూడండి. దేవుడు స్వయంగా మోసేది అంటాడు, నీ మీద నాకు కటాక్షం కలిగిందయ్యా. ఎందుకంటే నీ పేరులో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం ఉంది కనుక నీ పేరుని బట్టి నేను నువ్వు చెప్పిందల్లా నేను చేస్తానని దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు తెలుసు, సంవత్సరానికి ఒకసారి బర్త్డే వస్తుంది ఎవరికి. ఒక ఆయన అన్నారట, స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చాడట వాళ్ళ అబ్బాయి. స్వీట్ బాక్స్ తీసుకొని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తే ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చిన తర్వాత చూశారట, అలా మొహం కాసి వాళ్ళ అబ్బాయి మొహంగా చూశారట. చూడగానే, సార్ మీ అబ్బాయి బర్త్డే కదా, విష్ చేయండి, వాడిని ఆశీర్వదించిన డాడీ బ్లస్ చేయని చెప్పేసి వాళ్ళ డాడీ కాలు మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకుంటాడట. ఇలా కాలు పడ పర్వాలేదు లేదా ఇల్లు అన్నాడట. అది గాడ్ బ్లెస్ యూ ఉండమనేసి, ఏంటి మీ అబ్బాయిని పర్వాలేదు ఇల్లు అంటారు ఏంటంటే మీకు తెలియదు వెళ్ళి అన్నాడట. సరే అబ్బాయి వెళ్ళిపోయాడు, స్వీట్ బాక్స్ తీసుకొని అంకుల్కి అతనికి ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు. అదేంటి సార్, సంవత్సరానికి ఒకసారి బర్త్డే వస్తుంది కదా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సంవత్సరానికి ఒకసారి బర్త్డే వస్తుంది కదా, కొడుకు బర్త్డే కదా అని చెప్పి బ్లెస్ చేయమని మీ కాలు మీద పడితే దీవించడం అనేసి పర్వాలేదు వెళ్ళు అంటారేంటి అని అంటే మీకు తెలియదు లేండి మా బాధ అంటున్నాడు. ఏంటి చెప్తే కదా తెలుస్తుంది అని అంటే, ఆ సంవత్సరానికి ఒకసారి నా కాలు మీద పడతాడు, నేను సంవత్సరం పొడిగినా వాడు కాలు మీద పడతాడు. అంటే వాడు సంవత్సరానికి ఒకసారి, అంటే ఆ కాలు మీద పడేటప్పుడు బర్త్డే టైంలోనే నా కాలు మీద పడతాడు. మిగిలిన సంవత్సరం అంతా కూడా, మిగిలిన ఆ ఒక్కరోజు బర్త్డే రోజు తప్ప మిగిలిన సంవత్సరం అంతా కూడా నేను వాడి కాలు పట్టుకొని బ్రతిమలాడుతాను. ఒరే నా పరువు తీయకరా, ఒరే అక్కడికి వెళ్ళకరా, ఒరే ఇక్కడికి వెళ్ళకరా, ఒరే అది చేయకరా, ఇది చేయకరా అంటే అప్పుడు అనుకున్నాడు ఈ ఒక్కరోజుకి ఎందుకు ఇంకా, అది కూడా బర్త్డే రాకపోతే ఆ రోజు కూడా కాలు మీద పడేవాడు కాదేమో అన్నట్ట. అంటే ఈరోజు చాలా కుటుంబాలలో చాలా మంది జీవితాల్లో ఇదే కొనసాగుతుంది. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అంటాడు, అయ్యా ఏం చెప్తే నేను అది చేస్తాను. చక్రవర్తి అంటే సర్వలోకానికి నాదులైనటువంటి దేవుడే అంటున్నారు. మీకు మాట మీకు చెప్తాను. ఈ మధ్యకాలంలో నేను చదివాను, ఒక ఆర్టికల్స్లో చదివాను నేను. బెంగళూరులో ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డు మధ్యలో ఉన్నారట. రోడ్డు మధ్యలో ఉండి ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఎర్లీ మార్నింగ్, అంటే మార్నింగ్ టైంలో అందరూ కూడా డ్యూటీకి వెళ్ళే టైం కనుక పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ 4 రోడ్ల సర్కిల్ రోడ్లో నిలబడి అలా చూపించారట. స్టాప్ అని చెప్పగానే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, గెజెట్ ఆఫీసర్ అందరూ కూడా ఆగిపోయారట. అందరూ కూడా ఆగిపోయారు. 3 అంటే 2 రోడ్లు ఆగాయి. ఒక పక్క వస్తూ ఉన్నారు, ఈ పక్క వెళ్తూ ఉంటే ఒక ఆమె స్కూటీ వేసుకొని వేగంగా వచ్చేస్తుందట. రాంగ్ రూట్లో, అంటే ఎటువైపు అయితే ఆగమని చెప్పారో ఆ రూట్ని స్కూటీ వేగంగా వేసుకొని వస్తూ ఉంటే ఆయన అలా చూశారట, ఎక్కడైనా నా మాట వినవా అన్నాడట. ఏమండి, ఎక్కడైనా నా మాట వినవా అని అంటే ఎక్కడేంటి, ఎక్కడికి వెళ్ళని నీ మాట వినను అనుకుని వెళ్ళిపోయిందట. పరుగున ఆ జీవి దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకొని ఆ రిసిప్ట్ బుక్ పట్టుకొని, సార్ ఆ నెంబర్ నేను నోట్ చేస్తాను, అర్జెంట్గా చలానా రాసేస్తానంటే వద్దు అన్నాడట. అదేంటి సార్ ఆ వచ్చింది రాంగ్ రూట్ కదా అని అంటే వద్దు అన్నాడట. అది కాదు సార్, ఆ స్కూటీ నెంబర్ నేను గుర్తుపెట్టుకున్నాను, అలా కరెక్ట్ కాదు, అది ఆమె చేసి తప్పు అని అంటే ఎక్కడ తప్పే, కానీ ఇంటికి వెళ్తే నాకు అన్నట. అంటే ఎక్కడ ఈ రోజుల్లో చాలా కుటుంబాలలో అంటే మాట వినలేనటువంటి స్వభావం, కానీ మనుషుల మధ్యలోనే అలాంటి తత్వాలు అలాంటి బంధాలు ఉంటే సర్వలోకనాథుడు అంటాడు మోషే దగ్గరికి వచ్చి, నీ ప్రవర్తన నాకు నచ్చిందయ్యా, నీ మీద నాకు కటాక్షం కలిగిందయ్యా, ఎందుకంటే నీ పేరును బట్టి నేనేం చేస్తూ ఉన్నాను, నీ మాట వింటున్నాను. ఈరోజు మనం కుటుంబాల మాట వినగలుగుతూ ఉన్నాము. ఇంట్లో ఇలాంటి పరిస్థితులు మనము కొనసాగించగలుగుతూ ఉన్నామా? చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మరి మోసే జీవితంలో ఇచ్చినటువంటి మరి అమూల్యమైనటువంటి ఆశీర్వాదాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము.
జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న పిల్లల ఈరోజు లోకంలో చాలా సందర్భాలు దేవుని బిడ్డలకు మనకు ఉండేటువంటి చిన్న చిన్న బలహీనతలు బట్టి చాలా సందర్భాలు మనం ఏమంటే ప్రార్థన చేస్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, అంటే ఈ పరిస్థితులు పరిణామాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయంటే ఆధ్యాత్మిక కుంటితనంలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి. దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, ప్రార్థన సహవాసంలో అలా గడుపుతూ వెళ్ళిపోతున్నాం, కానీ మనము ఏంటి అనేది దేవుని ద్వారా ఒక సాక్ష్యం అనేది పొందుకోలేకపోతున్నాం. అయ్యే దేవుని ద్వారా సాక్ష్యం పొందుకోవడం అంటే ఎలా? దేవుడు ఏమైనా 10 మందిలో నిలబడి ఈ కుమార్తె నాకు తెలుసు అని చెబుతాడా అని అంటే మన జీవితంలో జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాల కార్యాలే సంఘానికి, సమాజానికి సూచనలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మోసే దగ్గరికి వచ్చి దేవుడు చెప్పడానికి గల కారణము అదే నిర్గమకాండంలో మరొక చోట కూడా రాయబడుతుంది. చూడండి, ఒకసారి వాక్య భాగం చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండమ్మా. నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనం. మోసే యెహోవాతో ఇట్లా చూడము, ఈ ప్రజలను తోడుకొని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నావనియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పావు కదయ్యా. కాబట్టి మోసే దేవుని ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, అయ్యా నా పేరును బట్టి నేను తెలుసన్నావు కదా. ఈ మాట జాగ్రత్తగా గమనించాను. నేను ఎవరిని ఎక్కడో ఇద్దరు మందులు వేపుకుంటూ అరణ్యంలో ఉన్నాను, అరణ్యంలో మందులు వేపుకుంటున్నప్పుడు నా దగ్గరికి వచ్చి నా పేరేంటో తెలుసు అన్నావు, నా పేరుని బట్టి నన్ను గుర్తించానన్నావు, నన్ను ఎక్కడికో నడిపిస్తానన్నావు, ఏవో నాకు కొన్ని కలబోలు మాటలు చెప్పు. చూడండి, కొన్ని కుటుంబాల్లో వివాహం అయిన తర్వాత ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కొన్ని సందర్భాలు ఏమంటారంటే ఈ మాయ మాటలు నమ్మి నేను పెళ్లి చేసుకున్నానండి, లేకపోతే అసలు ఎలాంటి వాడు నేను, అస్సలు ఇలా మోసం చేస్తాడో తెలుసు, అసలు పెళ్లి చేసుకునేవాడు కాదు. అంటే ఇప్పుడు మోసే దేవుడితో ఏం మాట్లాడుతున్నాడు? నా పేరు నీకు తెలుసు అన్నావు కదా, నన్ను ఎక్కడికి నడిపిస్తానన్నావు, అవేవో చెప్పావు కదా, వాటిని నమ్మి కదా వచ్చాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే దేవుడు అంటాడు, నీ పేరు నాకు తెలుసు, నా కటాక్షం నీ మీద ఉంది అని చెప్తూ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా మనం గుర్తెరగవలసినటువంటి చిన్న చిన్న లాజిక్స్ ఏంటంటే, ప్రధానమంత్రి గారు ఎంతమందికి తెలుసు, మనం సీఎం గారు ఎంతమందికి తెలుసు, మన ఎమ్మెల్యే గారు ఎంతమందికి తెలుసు, మనం తెలుసా శిరీష గారికి? తెలీదు. నా పేరు ప్రధానమంత్రి గారు తెలుసా అంటే మనకి తెలియడం గొప్ప కాదు, కానీ మనం ఎవరమో ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చి శ్రీపాల్ గారు మీరు నాకు తెలుసండి అన్నారనుకోండి, అప్పుడు నేను ఎలా ఉంటాను? కొంచెం అంటే ఆమె తెలుసో తెలియదు, కానీ తెలుసు అని ఒక మాట అనగానే కొంచెం గాల్లోకి అప్పుడు ఎమ్మెల్యే గారికి నా పేరు తెలిసింది అంటే. దేవుని బిడ్డలుగా మోసే గురించి దేవుడు అన్నట్టుగా ఈరోజు మన గురించి కూడా ఖచ్చితంగా ఆయనకి తెలిసి ఉండాలి, మన గురించి ఆయనకి తెలుసు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారంటే మనకు తెలుసు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడని తెలుసు కనుక మనం ఆయన ఆశ్రయించాము కనుక మనమంటే కూడా ఆయన ఖచ్చితంగా తెలుసు ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు క్రొత్త నిబంధన కాలంలో అంటారు, ఇదిగో నా తండ్రి ద్వారా, ఆ తండ్రి ద్వారా ఆశీర్వదించబడిన వారులారా మీ కొరకు కేటాయించబడినటువంటి స్థలము అంటే దేవుని ద్వారా గుర్తింపు పొందిన వారు. అపవాది గారి ద్వారా గుర్తింపు పొందిన వారు ఏమో కటికి చీకటిలోకి వెళ్ళిపోతున్నారు, దేవుని ద్వారా గుర్తింపు పొందిన వారు ఆశీర్వాదకరమైన స్థలంలోకి వెళుతూ ఉన్నారు. చూడండి, ఒక మాట చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చదవండమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. అందుచేత ఎనిమిదో వచనం 8. అందుచేత చదవండి. అహరోను ఆయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి అహరోనమైన వాడునై ఉన్నాడు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆరోహణము ఇక్కడ 8వ వచనం అనుకుంటా. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థమించుచున్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికీ మరి పైకి ఆరోహణమైన వాడినే ఉన్నాడు. మనం అందరము విశ్వాసములో దేవుని కుమార్తె గురించిన జ్ఞానములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా
క్రీస్తులకు కలిగిన సంపూర్ణత సమస్తమైన సంపూర్ణత గలవారు అగు వరకు ఆయన ఇలాగూ నియమించను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనలను సంపూర్ణంగా నియమించింది ఎవరు? మన ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి రాలేదు. మనం అనుకుంటాం, నాకు అనారోగ్యం వస్తే నేను దేవుని మందిరానికి వచ్చానండి, నాకు ఇలాంటి పరిస్థితులు వస్తే నేను దేవుని మందిరానికి వచ్చానండి. కాదు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు మనల్ని నడిపించాడు. మోసేని ఎలాగైతే ఎరిగి నడిపించాడు, ఇప్పుడు మనల్ని కూడా ఆయన అలాగే ఎరిగి నడిపించాడు అని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుని సముఖంలో ఆయన ఇష్టపూర్వకంగా మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన పిలుచుకున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకప్పుడు మన జీవితాలు వేరు, ఇప్పుడు దేవుడు మనల్ని సంపూర్ణతలను నడిపించడానికి పిలుచుకున్నాడు కనుక ఆయన మనల్ని విడిచేటువంటి దేవుడు కాదు. అందుకని ఇక్కడ మోసేని దేవుడు ఎలాగైతే తన పేరును బట్టి గుర్తించాడో ఈరోజు నా పేరును బట్టి కూడా దేవుడు అలాగే గుర్తిస్తూ ఉన్నాడు. దేనిని బట్టి గుర్తించాలి? మన ధనమును బట్టో, అందమును బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, పేరు ప్రఖ్యాతులను బట్టో, వీటన్నింటినీ కాదు. కానీ దేవుడు మనల్ని ఎలా గుర్తించాడు అని అంటే మనల్ని ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా సంపూర్ణులుగా మార్చడానికి. ఒక మాటలో చెప్పాలంటే మోసే అనగా అర్థం ఏంటండి? మోసే అంటే అర్థం ఏంటి? నీళ్ళలో నుంచి తీయబడినవాడు, అంటే ప్రత్యేకించబడినవాడు. నీళ్ళు అనగా దేనికి సాదృశ్యంగా ఉంది? ఒకటి వాక్యానికి సాదృశ్యంగా ఉంది, రెండు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, మూడవది లోకానికి సాదృశ్యంగా ఉంది. అంటే లోకమైనటువంటి ఐగుప్తు నుంచి ఎవరు తీయబడ్డారు? మోసే తీయబడ్డాడు, అంటే ప్రత్యేకించబడ్డాడు. ఇప్పుడు ప్రత్యేకించబడినటువంటి మోసే అంటాడు కదా, అయ్యా ఈ లోకములో అన్నిటికంటే కూడా, లోకములో ఉన్న వాటన్నిటికంటే కూడా దేవుని గురించినటువంటి శ్రమ నాకు ఇష్టము అని దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. అందుకని దేవుడు అంటాడు, ఇదిగో మోసే, నేను నిన్ను గుర్తించాను, నీ పేరును బట్టి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నానని ఇక్కడ మోసే గురించి మాట్లాడుతున్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. మోసే దగ్గరికి వచ్చి నీకు ధనం కావాలా, దేవుడు కావాలంటే ఏమన్నా ఎబ్రేయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, అయినా అయ్యా ఐగుప్తు సుఖభోగముల కంటే దేవుని ప్రజలకు వచ్చినటువంటి ఎంత గొప్ప భాగ్యమని నేను ఎంచుకున్నాను. ఎబ్రేయులకు రాసిన పత్రిక 11:24 మోసే గారు చెప్తారు. మొట్టమొదటిగా నీకు ధనమా దేవుడు అంటే ఈరోజు మనం ఏం చెప్తాం? ఖచ్చితంగా ధనమే కావాలయ్యా, ఎందుకంటే మరి పిల్లల్ని, కుటుంబాన్ని మరి ఎన్ని పోషించుకోవాలి కదా, అవసరతలు మరి తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ధనం కావాలి, దేవుడు కావాలి. కానీ మరి ధనం లేకుండా ఏమి కూడా చేయలేము. ఇక్కడ మోసే గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నీకు ఎవరు కావాలంటే ఆయన ఎన్నుకున్నటువంటి ఒకే ఒక నిర్ణయం. చూడండి, ఫరో తర్వాత ఫరో అంతేటటువంటి మోసే మరి రాజ్య కుమారుడిగా, ఆ రాజ్యానికి ఫరో తర్వాత చక్రవర్తి అధికారం, అంటే అలాంటి పరిస్థితుల్లో ఉండవలసినటువంటి మోసే ఒక మాటలో చెప్పాలంటే సకల సౌకర్యాలు మోసేకి అన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ వాటన్నిటిని తృణప్రాయంగా వదిలిపెట్టుకొని దేవుడి సన్నిధిలోకి వచ్చి అంటాడు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నాకు దేవుడే కావాలి, ధనము అవసరం లేదు. ధనాన్ని పెట్టకపోతే సమానంగా ఎంచుకున్నాడు. మీకు తెలుసు, ఒక దైవజనుడు ప్రపంచంలో 10,000 సంఘాలు కట్టినటువంటి దైవజనుడు, ఆయన ఒకరోజు తన బర్త్డేకి ఎవరు గిఫ్ట్ ఇచ్చారట. ఒక గిఫ్ట్ ఇస్తే రూమ్లో కూర్చొని ఓపెన్ చేస్తే, అది ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది అది బైబిల్ అని. తెచ్చి ఇలాంటిది నా దగ్గర ఉండకూడదు అని చెప్పేసి అది చింపేసి అట్టేది కొద్దిగా బాగుందని చెప్పేసి ఆ సెల్ఫ్లో పెట్టి ఉంచారట. కొన్ని దినాల తర్వాత దాన్ని ఆ అట్ట తీసుకొని చూడగానే దాని మీద పరిశుద్ధ గ్రంథము అని రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంటే అలా ఆ గ్రంథాన్ని ఆ అట్ట పేరు చూడగానే భయపడుతూ ఆందోళన చెందాడట. సరే, తన స్నేహితులను పిలిచి నాకు ఈ బుక్ కావాలి అని చెప్పేసి ఆ బుక్ రప్పించుకొని, బైబిల్ రప్పించుకొని చదవడం మొదలు పెట్టాడు. ఇందులో ఉన్నటువంటి మైనస్ లేదో ప్లస్ లేదో చూద్దామని చెప్పి చదవడం మొదలు పెట్టి కొన్ని దినాలకి క్రైస్తవుడికి మారిపోయాడు. మారిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు అన్నారు, నువ్వు దేవుడిని వదిలిపెడితే నీకు కొన్ని కోట్ల రూపాయలని మీకు ఆస్తిగా ఇస్తాం, లేదు ఆయనే కావాలనుకుంటే నువ్వు మా ఇంట్లో మా కుమారుడు కాదనంటే నాకు దేవుడే కావాలి, నాకు ఆస్తి వద్దని చెప్పేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి మరి చక్కగా ప్రపంచంలో ఈనాడు 10,000 సంఘాలు కట్టినటువంటి దైవజనుడిగా భక్తి సింగ్ గారు మరి సమస్తాన్ని వదిలిపెట్టేశాడు. అంటే దేవుని కొరకు లోకాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడ్డాడు. ఆనాడు మోసేని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కొరకు అధికారాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చినట్టు మనము చూడగలుగుతున్నాం. అందుకనే మన జీవితంలో లోకమా లేదంటే ధనమా అని మనం ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో లోకము కావాలి, ధనము కావాలి, లేదా దేవుడా అని అన్నాం అనుకోండి, దేవుడు అంటే ఉండాలి కానండి, కాకపోతే మరి ఇవన్నీ కూడా కనీస అవసరతలు కదా అంటాం చాలా సందర్భాల్లో. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరి మన జీవితాలు ప్రత్యేకించబడిన వారిగా మోసే ఎలాగైతే లోకమైనటువంటి ఐగుప్తు నుంచి ప్రత్యేకించబడ్డాడో మనము కూడా అలా ప్రత్యేకించబడినప్పుడు మోసేను గుర్తించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా గుర్తిస్తాడు. మనల్ని దేవుడు గుర్తించాలంటే ఖచ్చితంగా మొట్టమొదటి పాయింట్ ఏంటి? మనం కూడా ప్రత్యేకించబడాలి. దేవుడు ప్రత్యేకించబడాలి. ధనమా దేవుడా అని అంటే ఖచ్చితంగా మనము
దేవుడు అని చెప్పేటువంటి మోసే వలె మరి భక్తి సింగారు వలె నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా కార్యాలు చేయడానికి మనం తెలుసు అని గుర్తించడానికి. రెండో పాయింట్ జ్ఞాపకం చేసుకున్నాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనంలో చదివితే మోసేకి ఉండేటువంటి మరొక ఆలోచన విధానం. దేవుడు మోసేని గుర్తించడానికి, ఆయన పేరుని ఎరగడానికి గల కారణం చదవండి. మోసే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారములకు రండి అని చాలండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి మోసే లోకమని ఐగుప్తు నుంచి ప్రత్యేకించబడ్డాడు. తన ముందు సకల సౌకర్యాలు తీసుకొచ్చి పెడితే అవి ఏమీ నాకు వద్దయ్యా, నాకు దేవుడే కావాలి అని దేవుడు ఎన్నుకున్నాడు. కనుక దేవుడు వచ్చి అంటాడు, నీ మీద నా కటాక్షం ఉందయ్యా, నువ్వు నాకు నచ్చావు, నీ పేరుని బట్టి నేను నువ్వేం చెప్పు నేను వింటాను అన్నాడు దేవుడు. రెండవది, భూమి మీద అంతటి మీద, సృష్టి అంతటిలో కాదు, సృష్టిలో దేవుడు ఒక్కడే సృష్టికర్త. కనుక భూమి మీద ఉన్న ప్రజలందరిలో సాత్వికులు ఎవరు అని అంటే మోసే ఒక్కడే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి సాత్వికం కలిగినటువంటి మోసే దేవుని సన్నిధిలో ఎలాంటి ఆలోచన విధానాలు కలిగి ఉన్నాడు అని అంటే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లు ఉన్నాయి. పౌలు కానీ, యేసు ప్రభువారు కానీ, తర్వాత ఇక్కడ మోసే కానీ, 3 పేర్లు కంపేర్ చేసి చూసినప్పుడు యేసు ప్రభువారు ఎలాంటి సాత్వికం కలిగి ఉన్నారు, పౌలు కూడా ఎలాంటి సాత్వికం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత మోసే పాత నిబంధన కాలంలో మోసే కూడా సాత్వికం కలిగి ఉన్నారు. అనుమానం కలిగిన వాడు, ఆ తర్వాత దుడుతనం కలిగినటువంటి వ్యక్తులు, ఆ తర్వాత ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తులు కొత్త నిబంధన కాలంలో ఉన్నారు. మీకు తెలుసు, దుడుతనం స్వభావం కలిగినటువంటి పేతురు, అనుమానం కలిగిన వాడు తోమ, అమ్మేసుకున్నటువంటి వ్యక్తి యూద. ఇలాంటి వ్యక్తుల్లో జీవిస్తూ ప్రత్యేకించబడిన వారిగా మన మోసే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చుట్టూ మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉంటుందంటే, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక చదవండి. మీ హృదయమును అలంకారంగా ఉండవలెను. దేవుని దృష్టికి ఏది విలువ కలిగిందంటే, మోసేలో దేవుడు మెచ్చేటువంటి ఒక చక్కటి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, ఇక్కడ సాత్వికము. ఈ లోకంలో సర్వసాధారణంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, పురుషులు ఎవరైతే ఉన్నారో, భార్య అందంగా ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, సంపాదన ఉన్నా లేకపోయినా, ఏ విధమైనటువంటి బలహీనతలున్నా పురుషుడు తన భార్యతో జీవించగలడు. మరలా చెబుతున్నాను, అందంగా ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, సంపాదన ఉన్నా లేకపోయినా పురుషుడు తన భార్యతో జీవించగలడు. భార్య మాత్రము అంటే ఇప్పుడు ఈ లక్షణాలు ఏమీ లేకపోయినా జీవించగలడండి. కానీ గయ్యాలితనం ఉండదు చూడండి. గయ్యాలితనం ఉందనుకోండి, ఏం చేయలేడట, నిత్యము ఎక్కడ ఉంటాడట, నరకంలో ఉన్నట్టట. అందుకే భక్తులు సొలొమోను గారు చెప్తారు, అయ్యా ఈ గయ్యాలతో కాపురం చేసే కంటే మిద్ది మీద కాదు, మిద్ది దాటిపోయింది అరణ్యానికి అనేటువంటి పదం చెప్తున్నాడు. అంటే అందంగా ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఇవన్నీ లక్షణాల గురించి మాట్లాడుతూ అంటే ఏం ఉండాలి దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మోసే జీవితంలో దేవుడికి నచ్చినటువంటి రెండవ క్వాలిఫికేషన్ ఏంటంటే, రెండవ క్వాలిఫికేషన్ సాత్వికము. అందుకనే యేసుప్రభువు అంటారు, సాత్వికులు ధన్యులు భూమిని, సాత్వికం లేకపోతే భూమిని స్వతంత్రించుకోలేరు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ మీద ఉన్నప్పుడుగా, యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చారట. ఆయన పేరు లాంగ్రన్ అనేటువంటి ఆ వ్యక్తి ఈటు పట్టుకుని యేసు ప్రభు దగ్గర వచ్చి పక్కలో పొడిచేట. పొడవగానే తన కన్ను అప్పటికే ఒక కన్ను వాడైపోయినటువంటి కన్ను సరిగ్గా కనిపించేది కాదు. ఆ రక్తము వాటర్ ఎప్పుడైతే కన్ను మీద పడిందో ఆయన సంపూర్ణ స్వస్థత పొందుకొని దేవుని సరే ఎట్టని మోకరించి ప్రార్థన చేసినాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడే. అసలు నేను ఏది అతను శరీరంలో గాయపరచడానికి వస్తే నన్ను ప్రేమించినట్టు స్వస్థపరిచాడు, ఇతను నిజంగా సాత్వికుడు, దేవుని కుమారుడు. అంటే ఒకవేళ పొరపాటు మనలాంటి వాళ్ళు అక్కడ ఉన్నాం అనుకోండి, మన రక్తం మీద పడింది అనుకోండి, ఉన్న కన్ను కూడా పోతుంది. అంటే కొంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన యొక్క ఆలోచన విధానం యేసుప్రభువు దేవుడు మోసేని మెచ్చుకోవడానికి, ఆయన పేరును గుర్తించడానికి రెండవ కారణం ఏంటంటే సాత్వికం కలిగినటువంటి వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. పిల్లలు మోసేలో ఎంతటి సాత్వికం ఉంది అని అంటే, మీకు తెలుసు యాకోబుకి ఎంతమంది పిల్లలు? యాకోబుకి ఎంతమంది పిల్లలు? ఇశ్రాయేలీలు ఎంతమంది? ఎన్ని గోత్రాలు అండి ఇశ్రాయేలీలు? 12. ఇప్పుడు ఇశ్రాయేలీలు 12 గోత్రాలు ఎవరి పిల్లలు? యాకోబు గారి పిల్లలు. యాకోబు గారు ఎంతమందిని ఆశీర్వదించాడు, ఎంతమందిని శపించాడు? 12 మంది పిల్లల్లో
యాకోబు గారు ఎంతమందిని శపించాడు, ఎంతమందిని ఆశీర్వదించాడు? ఇద్దరిని ఆశీర్వదించాడు, మిగిలిన 10 మందిని శపించాడు. ఇద్దరికి ఆశీర్వాదాలు వచ్చి యాకోబు దగ్గరికి వెళ్తే అంటే సాత్వికాన్ని కోల్పోయాడట. వాళ్ళు 10 మంది పిల్లలు యాకోబుని విసిగించడం ద్వారా యాకోబు ప్రాణము అలిసిపోయిందట. వీళ్ళతో నేను పడలేను అని విసిగి చెంది 10 మంది పిల్లల్ని శపించాడు. ఇద్దరిని మాత్రమే ఆశీర్వదించాడు. మీకు తర్వాత ఆదికాండం 49వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 49వ అధ్యాయంలో ఆదికాండంలో ఉంటుంది. ఇద్దరిని ఆశీర్వదించాడు, మిగిలిన 10 మంది శపించాడు. సరే, ఎవరు గొప్పవాళ్ళు? మోసే గొప్పవాడా, యాకోబు గొప్పవాడా అని అంటే ఇప్పుడు సంఖ్యాకాండం ద్వితోపదేశ కాండంలో 33వ అధ్యాయం తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 33వ అధ్యాయం ఆదికాండం 49లో యాకోబు గారి గురించి ఉంటుంది. ఆ తర్వాత ద్వితోపదేశ కాండంలో 33వ అధ్యాయంలో 1 నుంచి మనం చదివితే అందులో ఏముంటుందంటే మోసే అదే 12 గోత్రాలు మోసే దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతమందిని ఆశీర్వదించాడు? 12 మందిని కూడా వరుస క్రమంలో కూర్చోబెట్టి ఓపికతో. మీరు గమనించండి, మోసే ఎంతమందిని నడిపించాడు? ఎన్ని లక్షల మందిని నడిపించాడు? 6 లక్షలకు పైబడినటువంటి కాల్బలమా? 6 లక్షలకు పై. యాకోబు ఎక్కువగా శ్రమ పడ్డాడా, ఎక్కువగా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడా? మోసే ఎక్కువ ఇబ్బంది పడ్డాడా? ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఎక్కువ మందిని దేవుడి సన్నిధిలో ఇప్పుడు 430 సంవత్సరాలు అలాగే అక్కడ నిందలు పడి బానిసత్వంలో ఉండి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మోసే ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 సంవత్సరాలు నడిపించాడు. ఇప్పుడు నడిపించినటువంటి మోసే ఎక్కువ మంది అంటే ఎక్కువ జనంతో ఎక్కువ సార్లు ఇబ్బంది పడి వాళ్ళందరికీ విసిగిపోయి నేను అంటాను, వద్దు వీళ్ళతో నేను పడలేదని చెప్పేసి 12 గోత్రాలు ఏం చేసి ఉండాలి? చెప్పించుండాలి. కానీ వాళ్ళందరి దగ్గరికి వచ్చి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కొక్కరిని 12 గోత్రాలు చక్కగా లైన్లో రమ్మని చెప్పేసి అందరిని కూడా ఆశీర్వదించినట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే సాత్వికము కలిగినటువంటి మోసే భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎందుకు సాత్వికుడు అంటే ఓపికతో అందరిని ఆశీర్వదించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు మన కుటుంబాలలో చాలా కుటుంబాల్లో చిన్న పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే కోపంగా మళ్ళీ చేసుకుంటాం. నేను పేరు చెప్పను కానీ ఈ మధ్య కాలంలో అంటే ఒక 5-6 నెలల క్రితం నాకు తల్లిగారు కలిసి అయ్యా ప్రార్థన చేయండి అన్నారు. సరే మా ప్రార్థన చేద్దాం. అయ్యా చాలా ఇబ్బంది, ఈ పిల్లతో మా కోడలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొని మా కోడలు మారిలా ప్రార్థన చేయండి, ఆ పిల్ల అసలు మారట్లేదు అని అంటే సరే మా ప్రార్థన చేద్దాం తప్పుకుంటున్నా అని చెప్పేసి వెళ్ళాను. ముందు వాళ్ళ అబ్బాయిని పిలిచారు, బుల్లిబాబు అని పిలిచారు. బుల్లిబాబు అనగానే నేను అనుకున్నాను చిన్నపిల్లడేమో బుల్లిబాబు అని పిలుస్తాను అనుకుంటే ఆయన 6 అడుగులు లైట్ ఉన్నాడు. సరే వస్తున్నాడు, రాగానే అవి చూసి ఓకే వాళ్ళ అబ్బాయి అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళ పాపను పిలిచింది బంగారం అనగానే ఆవిడ కూడా వస్తూ ఉంది. బంగారం అనుకుంటే ఆవిడకి తగ్గదలకు మెచ్చిపోద్దేమో అనుకున్నాను. నాకంటే ఘోరంగా ఉంది ఆవిడ. సరే ఇద్దరు వచ్చి కూర్చున్నారు, కొడుకు కూతురు వచ్చి కూర్చున్నారు. కోడలు పిలుస్తుంది. ఇప్పుడు నేను అనుకున్నాను కోడలు కూడా అలాగే బంగారం బుజ్జో వెండో ఎత్తడని పిలుస్తుంది అనుకున్నాను. ఏమని పిలుస్తుంది తెలుసా? ఆవిడ పిలిచినటువంటి ఆ పిలుపు కొంచెం బాధ అనిపించింది. ఆ పదం అంటే ఉపయోగించకూడదు కానీ అదొక రకంగా ముష్టి ముఖం దానా అక్కడ ఏముద్రేస్తున్నావు రా అని చెప్పేసి పిలిస్తే ఏ నోటితోడైతే కూతుర్ని పిలిచిందో అదే నోటితో కోడలు పిలిస్తే నేను అనుకున్నాను ఆవిడ బాగా అందరికారంగా ఉంటుందేమో, అందుకే అంతకంత చిరాకు వస్తుందేమో అనుకున్నాను. ఆవిడ బంగారం లాగా ఉంది. వచ్చిన తర్వాత నేను అడిగాను, అమ్మ చెప్పండి ఏంటి అని అంటే ఏమీ లేదు కాకపోతే ఈ పిల్ల ఏ పని చెప్పినా నేను చెప్పకముందే అన్ని పనులు చేసేస్తుంది. అత్త అంటే ఎవరు? ప్రతిదీ నేను చెబితే ఆవిడ చెయ్యాలి, అంతేగాని నేను చెప్పకుండా ఉదయాన్నే లెగిసి అన్ని పనులు చేసేస్తే నేను లెగిసేటప్పుడు ఇల్లంతా శుభ్రం చేస్తుంది, అంటే ఇంట్లో పనులన్నీ చేసేస్తుంది. ఆ తర్వాత నేను అనుకుంటాను ఇది కాదు వేరే కూర వండిద్దాం అనుకుంటే ఆవిడ లెగిసేటప్పుడు కంటే 9 అవుతుందంట. మరి క్యారేజీలు ఎప్పుడు కడతారమ్మా అని అడిగాను. లెగిసిన తర్వాత అప్పుడు పట్టుకెళ్తుంది కదండి, ఇటుకడ ఖాళీ కూడా ఏం చేస్తుంది? అరే ఉదయాన్నే బైబిల్ ఏం తెలియజేస్తుంది? స్త్రీ ఉదయాన్నే లెగిసి తన ఇల్లును చక్కబెట్టుకోవాలని బైబిల్ తెలియజేస్తుంది. అంటే మారవలసింది ఆవిడ కాదు, మీరే. అమ్మ మీరు తిట్టుకున్నా పర్వాలేదు, మారవలసింది మీరే అని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ రోజు వరకు ఆవిడ నాకు ఫోను ఏం పర్వాలేదు నేను అనుకున్నాను. అంటే అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత సేవకులుగా మాకుంది. జ్ఞాపకత గమనించండి, సాత్వికముతో ఉండేటువంటి క్రైస్తవ విశ్వాసాల జీవితాలలో ఖచ్చితంగా ఉండాలి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మోసేలో దేవుడికి నచ్చినటువంటి 2వ క్వాలిఫికేషన్ ఏంటంటే సాత్వికము.
దేవుడు అంటే నీ పేరుని బట్టి నేను గుర్తించాను, నీ ప్రవర్తనను బట్టి నేను గుర్తించాను, అందుకని భూమి మీద ఉన్న ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు కనుక యాకోబు సహనాన్ని కోల్పోయాడు, కానీ మోసే సహనాన్ని కోల్పోలేదు. మీరు అడగొచ్చు అదేంటండి మోసే చిన్న విషయంలో పడిపోయాడు కదా అని అంటే, ఎన్ని సంవత్సరాల తర్వాత తన వృద్ధాప్య స్థితిలో, అందుకని దేవుడు తర్వాత కూడా మోసే యొక్క మరి ఆత్మను తన సన్నిధికి చేర్చుకున్నట్టుగా మనం తర్వాత మనం చూడగలుగుతున్నాం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. మూడో విషయం చూడండి, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 హెబ్రీయులకు రాసిన పత్రిక 3:5 చదివితే మోసేకి నచ్చినటువంటి క్వాలిఫికేషన్, దేవునికి తనలో నచ్చినటువంటి చదువుతామా ఉండి దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడట? దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి, దేవునిలో మోసేకి నచ్చినటువంటి మొట్టమొదటి లక్షణం, లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాడు. ఇది నాకు కావాలి అని అలా పట్టుబట్టుకోలేదు, ప్రత్యేకించబడ్డాడు. రెండవది, సాత్వికాన్ని కనబరిచాడు దేవుని సన్నిధిలో, ఓర్పుతో సహనంతో కొన్ని లక్షల మంది నడిపించిన వారందరినీ కూడా ఓర్పుతో ఆశీర్వదించడం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత మూడవది, దేవుని పనిలో ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. పిల్లలు ఈనాడు దేవుని బిడ్డలుగా మనం దేవుని సన్నిధిలో దేవుని కొరకు నమ్మకస్తులు ఉండగలుగుతున్నామా? ఇంట్లోనే నమ్మకస్తులు ఉండలేకపోతున్నాం. మరి కుటుంబాలలో కొన్ని సందర్భాలు మనం చూస్తున్నప్పుడు మరి ఆ నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నాం. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటాడు, మోసే ఇల్లంతటిలో దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడని దేవుని సేవకుడిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు అందుకని దేవుని బిడ్డలుగా మరి ఎక్కువ సమయం తీసుకోను, దేవుని సన్నిధిలో మనకు మనం పరిశోధన చేసుకుంటే సరిపోతాయా? నేను నీ సన్నిధిలో ఎలా ఉంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, వాక్యాన్ని తెలియజేస్తాం, ఇంకా దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తాం, దేవుని పరిచర్య కొరకు చాలా ధనాన్ని వెచ్చిస్తాం, సమయాన్ని వెచ్చిస్తాం, అన్ని పనులు చేస్తాం. కానీ దేవుని సన్నిధిలో వీటన్నిటికంటే కూడా దేవుడు మనల్ని గుర్తించే విధంగా ఉండాలి. అంటే మనం ఎవరో దేవుడికి తెలియాలి. నేను ఎంత చెప్పినట్లుగా అంటే సీఎం గారు నాకు తెలియడం గొప్ప కాదు, నేనెవరో సీఎం గారికి తెలిస్తే గొప్ప. ఈరోజు నేను టీవీలో ఒక న్యూస్ చూశాను. గోల్డ్ మెడల్ సంపాదించింది ఒక అమ్మాయి. మీరు న్యూస్ చూస్తే అలవాటు ఉందో లేదో తెలియదు, కానీ ఒక అమ్మాయి బంగారు తల్లి మనకి ఒక గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి ఒక అమ్మాయి రన్నింగ్లో ఈరోజే న్యూస్లో వచ్చింది. ఒకవేళ వీలైతే నైట్ కూడా చూపిస్తారు చూడండి. గోల్డ్ మెడల్ సంపాదించిందట. అంటే పరుగు పందెంలో మన దేశానికి మనకి ఇండియాకి తన ద్వారా గోల్డ్ మెడల్ వచ్చిందని ఒక తెలుగు అమ్మాయి గోల్డ్ మెడల్ సంపాదించిందని. కానీ ఎంతవరకు ఆవిడ ఎన్ని రాత్రులు ప్రయాసపడిందో, ఎంత కష్టపడిందో, ఎన్ని రాత్రులు తినక ఎంత అనారోగ్యానికి ఎదుర్కొందో ఇవన్నీ నాకు తెలియదు. కానీ గోల్డ్ మెడల్ ఎప్పుడైతే సంపాదించిందో ప్రపంచం అంతా ఇప్పుడు ఎవరైతే చూస్తారు అంటే ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో నీకంటూ ప్రత్యేకత ఉండాలి. అదే దేవుడి సన్నిధిలో నాకు ఏం ప్రత్యేకత ఉండాలా అంటే నీ ప్రార్థన జీవితం. దేవుడికి ఇచ్చినటువంటి తలాంతులను బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఒక్కొక్క వ్యక్తిని గుర్తించినటువంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటే విడివిడిగా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆ వ్యక్తుల యొక్క పేరుని బట్టి దేవుడు గుర్తించాడు. నతనేలు నువ్వు నాకు తెలుసు, ఫిలిప్పు నువ్వు నాకు తెలుసు, యోధా నువ్వు నాకు తెలుసు, బరబ్బా నువ్వు నాకు తెలుసు అంటే ప్రత్యేకంగా పేరుని బట్టి దేవుడు ఎందుకు గుర్తించాడు? పేతురా నీ తత్వం ఇది, అలా ఎందుకు గుర్తించాడు? యోహాను నీ పరిస్థితి ఇది, మార్తా నువ్వు ఇలా ఉన్నావు, లాజరు నీ అంటే దేవుడు మనకిచ్చినటువంటి పేరును బట్టి, అంటే మనకిచ్చినటువంటి జన్మను బట్టి, జీవితాన్ని బట్టి ఖచ్చితంగా నీకంటూ ప్రత్యేకత ఉంది. అది ఏంటో గుర్తిరగాలి. దేవుడు మనకు తెలియడం గొప్ప కాదు, మనము దేవునికి తెలియాలి. మోసే నుంచి మనం నేర్చుకున్నట్టు మాట్లాడినట్టు ఒకటి, దేవుడు తనలో 3 లక్షణాలు చూశాడు. ఒకటి, ప్రత్యేకించబడ్డాడు, అది దేవుడు గుర్తించాడు. నీ మీద నా కటాక్షం ఉంది, నువ్వు ప్రత్యేకించబడ్డావు కనుక నా కటాక్షం నీకు ఉంది, నువ్వేం చెప్పినా నేను చేస్తాను, మాట తప్పను అన్నాడు దేవుడు. రెండవది, సాత్వికం కలిగి ఉన్నాడు మోసే దేవుడి సన్నిధిలో. మూడవది, ఇతరులు నమ్మకస్తులుగా ఉన్నాడు. ఏ పరిస్థితులు కూడా దేవుడికి ఆయాస్కరంగా జీవించలేదు. ఈరోజు మన జీవితాలు దేవుడికి నమ్మకంగా ఉండగలుగుతున్నాము. సంఘానికి, కుటుంబాలకి, సమాజానికి ఎంత నమ్మకంగా ఉండగలుగుతాం? ఆ నమ్మకత్వాన్ని దేవుడు నీళ్ళు చూసినప్పుడు అప్పుడు అంటాడు, నువ్వు నాకు తెలుసమ్మా, నువ్వు నాకు తెలుసు. దావీదుతో మాట్లాడిన దేవుడు, దానియేలుతో మాట్లాడినటువంటి దేవుడు, మోషేతో మాట్లాడినటువంటి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో కూడా మాట్లాడుతుంది. మనం ఏది అడిగినా, ఏ ప్రార్థన చేసినా, ఏ ఉద్దేశాలతో దేవుని సన్నిధికి వస్తుందో నాకు తెలియదు. ఖచ్చితంగా దేవుడు అంటాడు, నీ మాట నేను వింటాను. మన కుటుంబస్తులు వెనకపోయినా పర్లేదు, పిల్లలు వెనకపోయినా పర్లేదు, భర్త వెనకపోయినా పర్లేదు, లేదా నీ బంధువులు వెనకపోయినా పర్లేదు, నీ స్నేహితులు వెనకపోయినా పర్లేదు, దేవుడు వచ్చి అంటాడు, నీ మాట ఖచ్చితంగా నేను వింటాను. ప్రార్థన చేసుకున్నాను.